ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవడు రాడు. ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రాడు. నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు, కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100%, 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు, కానీ యేసయ్య ఒక్కడే.